రోజా, రమాదేవి, చామంతి ఇంకా మొక్కు చేసుకొని గుడికి వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడేమో చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. రోజా అలాగే చామంతి గమనిస్తుంది. చామంతి కూడా రోజా మీద చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా చామంతి ఒళ్ళంతా జట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చామంతి చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. రమాదేవికి ఏం అర్థం కాదు. రోజాకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. చామంతి ఏం చేయబోతుంది అనుకుంటుంటారో చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమ్మ తను పూడినట్టు అలాగే వేపాకు దండ తీసుకొని ఒళ్ళంతా ఊగిపోతూ గట్టిగా అరుస్తుంటుంది. ఏ రమాదేవి, రవాణా రంగును రాణించాలని నా దగ్గర నువ్వు వేడుకున్నావు కదే అని చామంతి ఇంకా అదే పని అమ్మవారిలో మాట్లాడుతుంది. అవునమ్మా అని చెప్పి రమాదేవి చేతులు ఆడుతుంది. ఇంకా రోజా షాప్ అయిపోతూ ఉంటుంది. ఏం కావాలి చెప్పు, నేను చేస్తాను తల్లి అని రమాదేవి అనగానే, నా అక్క అంకాలమ్మ నా నుండి ముక్కుపొడి కావాలి అంటుందే అని చెప్పి అరుస్తూ, ఇదిగో భరణి నక్షత్రంలో పుట్టిన నీ కొడుకు ప్రేమ్ చేత కృతికా నక్షత్రంలో జాతకులైన చామంతి చేత ముక్కు పొడుకని ఇచ్చి పంపు అని చెప్పి అదే పనిగా అమ్మవారి లాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రోజా అదే పని చామంతి చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా చామంతి అదే పనిగా ఊగిపోతూ ఉంటుంది.